రాష్ట్ర వ్యాప్తంగా టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇవాల్టి నుంచి జనవరి 20 వరకు పరీక్షలు జరగనున్నాయి. 9 రోజుల్లో 15 సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు జరుగుతుంది. ఈసారి గతంతో పోలిస్తే టెట్ కోసం భారీగా అప్లికేషన్లు వచ్చాయి. పేపర్ 1, 2 కలిపి మొత్తం 2,37,754 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాయనున్నారు. రాష్ట్రంలో టెట్ పరీక్షలపై డీటెయిల్స్ తెలుసుకుందాం. రాంప్రసాద్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాంప్రసాద్, టెట్ ఎగ్జామ్స్ ఇవాళ జరగబోతున్నాయి. సెంటర్స్ దగ్గర హడావుడు ఎలా ఉంది? సౌజన్య, రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ 2026 ఎగ్జామ్ కి అయితే కొద్దిసేపట్ల కిందమే ప్రారంభమైంది. మనం చూడవచ్చు, మనం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి కర్మాన్ ఘాట్ లో ఉన్న సెంటర్స్ దగ్గర అయితే మనం ఉన్నాం. చూడవచ్చు ఒకసారి, సిఎస్కే ఇన్ఫా సర్వీసెస్, ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కావడంతో ఆన్లైన్లో ప్లాట్ఫామ్ మీదనే ఈ యొక్క ఎగ్జామ్ జరుగుతుంది. సో మనం ఉన్నటువంటి సిఎస్కే ఇన్ఫ్రా సర్వీసెస్ అనేది కర్మాన్ ఘాట్ లో ఉంది. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్లో సుమారు 1000 మంది అయితే పరీక్షలో హాజరు కాబోతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పరీక్షకు సంబంధించి రాష్ట్రంలో 97 సెంటర్లను ఇప్పటికే టెట్కు సంబంధించినటువంటి అధికారులు నిర్వహించడం జరిగింది. మనం చూస్తే 97 సెంటర్లలో కూడా ఇటు విద్యార్థులు, అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా, ఎవరైతే ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఈ యొక్క టెట్ ఎగ్జామ్ లో పాల్గొనబోతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఈ ఎగ్జామ్ ను పరిశీలించినట్లయితే ఇటు రాష్ట్రంలో ఇప్పటికే మనం చూడవచ్చు, ఎగ్జామ్ కి సంబంధించి 2 సెషన్స్ కూడా ఎగ్జామ్ అయితే నిర్వహించబోతా ఉన్నారు. ఉదయం ఒక సెషన్, అదేవిధంగా మధ్యాహ్నం మరొక సెషన్ అయితే నిర్వహిస్తున్న క్రమంలో ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు మొదటి సెషన్, అదేవిధంగా మధ్యాహ్నం కూడా మరొక సెషన్ అయితే 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించేందుకు షెడ్యూల్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి ఈ యొక్క టెట్ ఎగ్జామ్ అనేది ఈ నెల 20వ తేదీ వరకు కూడా కొనసాగేటువంటి విధంగా అయితే షెడ్యూల్ను రూపొందించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే 9 రోజుల్లో 15 సెషన్లలో పరీక్షలను పూర్తి చేసేందుకైతే టెట్కు సంబంధించినటువంటి నిర్వహణ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. మనం చూస్తే ఇప్పటికే రాష్ట్రంలో పేపర్ 1, పేపర్ 2కు సంబంధించి మనము 2,77,000 దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తున్న క్రమంలో ఇప్పుడు మనం చూస్తే 2,37,754 మందికి దరఖాస్తులకు సంబంధించినటువంటి హాల్ టికెట్లు కూడా అందడం జరిగింది. వీటిలో ప్రధానంగా మనం చూస్తే ఇటు విద్యార్థులతో పాటు అదేవిధంగా ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి 71,670 మంది ఉపాధ్యాయులు కూడా ఈ యొక్క పరీక్షలో పాల్గొనబోతా ఉన్నారు. మనం ఒకసారి సెంటర్ను గమనించినట్లయితే సెంటర్కు సంబంధించి ఉదయం 9 గంటలకు ఎగ్జామ్ ప్రారంభం కావాల్సి ఉండగా దానికి సంబంధించి 15 నిమిషాల ముందే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్కు వెళ్ళేటువంటి గేట్ను క్లోజ్ చేయడం జరిగింది. సో మనం ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న ఈ సెంటర్ వద్ద అయితే సుమారు 15 నుంచి 20 మంది విద్యార్థులు, అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఇటు ఎగ్జామ్ రాయలేకపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఉదయం నుంచి కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులుగా చెప్పవచ్చు. ఎందుకంటే టెట్ ఎగ్జామ్ రాష్ట్ర వ్యాప్తంగా 97 సెంటర్లు ఉన్న క్రమంలో సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి తదితర జిల్లాల నుంచి కూడా ఇక్కడికైతే విద్యార్థులు, అదేవిధంగా ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా పరీక్ష రాసేందుకైతే వస్తున్న క్రమంలో మనం ప్రస్తుతం ఉన్నటువంటి సిఎస్కే ఇన్ఫ్రా సర్వీసెస్ సంబంధించినటువంటి సెంటర్ వద్ద 1000 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడే బయట ఇటు వాళ్ళైతే హాల్ టికెట్ పట్టుకొని ఎగ్జామ్ రాసేందుకు వచ్చినప్పటికీ కూడా 8:45కు మాత్రం ఈ యొక్క గేట్ను క్లోజ్ చేసినటువంటి క్రమంలో చాలా మంది ఎగ్జామ్ రాయలేక ఇక్కడే వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. మనం ఒకసారి వాళ్ళకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ని కూడా గమనించవచ్చు. ఎందుకంటే హాల్ టికెట్స్ తీసుకొని ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన క్రమంలో మనం చూస్తే ఉదయం నుంచి కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు చలి, మరొక వైపు పొగమంచు కారణంగా కూడా కొంత ఆలస్యానికి కారణమైందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇటు విద్యార్థులతో పాటు ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఈ యొక్క ఎగ్జామ్కు రావడం జరిగింది. సో ఇక్కడ ఎగ్జామ్ సెంటర్కు రీచ్ అయ్యేటువంటి టైంలో 1 నిమిషం కూడా ఎగ్జామిషన్ లేకపోవడం వల్ల కూడా కొంతమంది ఎగ్జామ్ రాయాలనేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే ఉదయం ఒక సెషన్, మధ్యాహ్నం ఒక సెషన్ ఉన్న క్రమంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు, ఇక్కడికి విద్యార్థులు వచ్చేసి ఎగ్జామ్ రాయాలనేటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ కొంతమంది మనం ఒకసారి గమనించవచ్చు, గేట్ క్లోజ్ అయినప్పటికీ కూడా, ఎందుకంటే 8:45కే గేట్ క్లోజ్ చేయడం జరిగింది. సో 8:45కి వచ్చిన వాళ్ళని కూడా అనుమతించలేదంటూ కూడా ఇక్కడ విద్యార్థులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే 8:45 అనేది వాళ్ళకి లిస్ట్ టైం 9 o'clockకి 15 నిమిషాల ముందు ఎగ్జామ్ రాయాల్సి ఉండగా 9:46కు గేట్ క్లోజ్ చేయాలని చెప్తున్న క్రమంలో ఇక్కడ 9:45కి అంటే విద్యార్థులు వస్తున్న క్రమంలోనే వారిని చూస్తూ ఇక్కడ సెక్యూరిటీ అయితే కొంత ఇబ్బందికరంగా ప్రవర్తించారు, గేట్ క్లోజ్ చేశారంటూ కూడా వారు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇటు కర్మాన్ ఘాట్లో ఉన్నటువంటి ఇన్ఫ్రా సర్వీసెస్ దగ్గర అయితే కొనసాగుతుంది. సౌజన్య.